జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వార్తనైతే తీసుకొచ్చిన. మీరు గమనించినారో లేదో, ఈ మధ్య కాలంలో రక్షణ రంగంలో మన భారతదేశం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. సరికొత్త ఆవిష్కరణలతో భారత్ ఒడివడిగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలంగా మన భారతదేశం చాలా విషయాలు నేర్చుకుంటుంది. ఒక సాంప్రదాయ యుద్ధానికి ఎటువంటి ఆయుధాలు కావాలో, వాటిని ఏ విధంగా ఎప్పుడు ప్రయోగించాలో అన్న విషయాలపైన భారతదేశం అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలోనే మన భారతదేశం సరికొత్త FPV డ్రోన్లు అయితే తయారు చేసింది. అసలు ఈ FPV డ్రోన్లు ఏంటి, వీటి కథ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అని అర్థం అన్నమాట. రిమోట్ పర్సన్ వ్యూ లేదా వీడియో ఫైటింగ్ అని కూడా పిలుస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ FPV డ్రోన్లో కీలక పాత్ర పోషించినాయి. ఒకరిని ఒకరు దెబ్బ తీసుకునే విషయంలో ఈ FPV డ్రోన్ల మీదనే ఆధారపడినారు. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అత్యధికంగా నష్టం వాటిల్లింది ఈ FPV డ్రోన్ల మూలంగానే. ఈ FPV డ్రోన్లు కామికాజీ డ్రోన్ల లాగా పనిచేస్తాయి. కామికాజీ అంటే జపాన్ భాషలో ఆత్మాహుతి చేసుకోవడం అని అర్థం అన్నమాట. అలాగే ఈ FPV డ్రోన్లు కూడా సరిగ్గా టార్గెట్ మీదకి వెళ్ళి తమను తాము పేల్చేసుకుంటాయి. దెబ్బతో సంబంధిత టార్గెట్ ఏదైతే ఉంటుందో ఫినిష్ అయిపోతుంది. ఇక డ్రోన్లలో ఈ యాంటీ ట్యాంక్ మందుగుండును ఉపయోగించడం వల్ల ఇక టార్గెట్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది, సర్వనాశనం అయిపోతుంది. అట్లే టార్గెట్ తునాతునకలు అయిపోతుంది. దీంతో ఈ FPV డ్రోన్లను మన DRDO శాస్త్రవేత్తలు కేవలం 3 నెలల కాలంలోనే తయారు చేశారు. చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మన శాస్త్రవేత్తలు ఈ FPV డ్రోన్లను తయారు చేయడం విశేషం అన్నమాట. సైన్యంలోని 2వ ఆర్మ్డ్ బ్రిగేడ్ అయినటువంటి ఫ్లూర్ డిల్లెస్ బ్రిగేడ్ ఈ FPV డ్రోన్లను మొదటిసారి ప్రయోగించి 100% విజయాన్ని అయితే సాధించింది. ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి వీడియోను కూడా ఈ బ్రిగేడ్ అయితే విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆధునిక యుద్ధాలలో ఈ FPV డ్రోన్ల ప్రాధాన్యత అయితే పెరుగుతుంది. నిఘా నిర్వహించడం, గస్తీ గాయడం, ఎదురుదాడి చేయడానికి, అదేవిధంగా లక్ష్యాలపైన దాడులు చేయడానికి ఈ FPV డ్రోన్లను అయితే ఉపయోగిస్తారు. చివరకు ట్యాంకులను కూడా ఈ FPV డ్రోన్లు అయితే పేల్చేయగలుగుతాయి. అంత సామర్థ్యం కలిగినట్టు అనమాట. వీటి సైజు చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ పేలుడు తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇవి చిన్నవిగా ఉండడంతో ఈ డ్రోన్లను ఎక్కడికైనా సరే తేలిగ్గా తరలించవచ్చు, తేలిగ్గా శత్రువు పైన ప్రయోగించవచ్చు. ఈ డ్రోన్లు స్పష్టమైన వీడియోలను నేరుగా ఆపరేటర్లకు పంపిస్తాయి. అంతేకాదు ఈ డ్రోన్లు శత్రువుల యొక్క కదలికలను స్పష్టంగా పసిగడతాయి. అంతేకాకుండా శత్రువుల యొక్క పొజిషన్లను మనకు ఇమ్మీడియట్గా తెలియజేస్తాయి. దీంతో శత్రువు యొక్క పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేసి శత్రువును అంతమొందించడం అనేది చాలా తేలికనమాట. అంటే ఈ డ్రోన్ ముఖ్యంగా మన టెర్రరిస్ట్ ఆపరేషన్లో బాగా ఉపయోగపడుతుంది. తీవ్రవాదుల కదలికలను కనుక్కోవడానికి, వాళ్ళ పొజిషన్లు తెలుసుకోవడానికి, అవసరమైతే వాళ్ళను అక్కడికక్కడే మట్టు పెట్టడానికి ఈ డ్రోన్లు అయితే అద్భుతంగా పనిచేస్తాయి. ఈ డ్రోన్లను ఇప్పటికే ఆర్మీలోకి అయితే ప్రవేశపెట్టినారు. అయితే ఈ FPV డ్రోన్లను మన DRDO శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీయంగానే తయారు చేసినారు. అర్థమవుతుందా? వీటిలో ఉపయోగించినటువంటి పరికరాలు, విడిభాగాలు, మందుగుండు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులే కావడం ఇక్కడ విశేషం అనమాట. అంటే ఇకపైన ఈ FPV డ్రోన్ల తయారీకు విదేశాలపైన ఆధారపడకుండా మనమే స్వదేశీయంగా తయారు చేసుకోవచ్చు అనమాట. నా అంచనా ప్రకారం మన భారత్ కనీసం ఒక 10,000 FPV డ్రోన్లను తయారు చేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒకటి కాదు కదా శత్రు దేశాలు, పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు సరిపడా కడుపు నిండా పెట్టద్దా? మనమా పెడితేనేనా కాదా? అది విషయం అయితే. కాబట్టి ఎన్ని ఎక్కువ తయారు చేసి పెట్టుకుంటే అంత మంచిది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా బాగా వేయచ్చు. అట్లా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.